హాయ్ అండి, విఎల్ఏ మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి సిఎస్సిలో ఉన్నటువంటి మరొక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి పూర్తిగా తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్లో చూసుకున్నట్లయితే సిఎస్సి ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి అయితే మనకు అఫీషియల్గా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందట. సో ఇది వచ్చేసి సిఎస్సి ఫైనాన్షియల్ సర్వీస్లో ఐఏఎఫ్ఎల్ హోమ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది మనకి లోన్ బజార్ పోర్టల్లో లైవ్ చేయబడింది. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే హోమ్ లోన్ ప్రొడక్ట్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే అండి. సో దీనికి సంబంధించి ఎవరైతే విఎల్ఈస్ లీడ్ జనరేట్ చేసి అమౌంట్ అయితే వారి లీడ్ ద్వారా డిస్బర్స్మెంట్ అవుతుందో ఆ యొక్క అమౌంట్ పైన విఎల్ఈస్కి వచ్చేసి 0.8% కమిషన్ అయితే రావడం జరుగుతుందండి. ఓకే. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ప్రాసెస్ ఫ్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే లోన్ బజార్ పోర్టల్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి. నెక్స్ట్ హోమ్ లోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఐఏఎఫ్ఎల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అప్లై లోన్ పైన సెలెక్ట్ చేసి కస్టమర్ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట. సో ఈ విధంగా చేసినట్లయితే మన యొక్క లీడ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఇది మనం ఏ విధంగా చేయొచ్చని లోన్ బజార్ పోర్టల్ లైవ్లో చూద్దాం. ఓకే అండి. సో ముందుగా మీరు లోన్ బజార్ పోర్టల్ ఓపెన్ చేయండి. సో లోన్ బజార్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ప్రొడక్ట్స్లో లోన్ ప్రొడక్ట్ అనేది షో చేయడం జరిగింది కదా. ఫస్ట్ వన్ వచ్చేసి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లోన్కు సంబంధించినటువంటి చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు ఇక్కడ షో చేయడం జరుగుతుంది. దీనిలో వచ్చేసి మీరు హోమ్ లోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా హోమ్ లోన్ అనేది, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఏంటంటే డిఫరెంట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ అయితే మీకు ఇక్కడ లోన్ ప్రొవైడ్ చేసేవి షో చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మన టాపిక్ వచ్చేసి ఐఏఎఫ్ఎల్ గురించి కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐఐఎఫ్ఎల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనిపైన సెలెక్ట్ చేసేయండి. ఓకే. ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, అప్లై నవ్ పైన సెలెక్ట్ చేసేయండి. ఓకే. ఈ విధంగా మీకైతే ఐఏఎఫ్ఎల్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాల్సి అనమాట. సో క్లిక్ చేసినట్లయితే కస్టమర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసినట్లయితే డీటెయిల్స్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో అక్కడ కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి లైక్ నేమ్, మొబైల్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, రిక్వైర్డ్ లోన్ అమౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మన లీడ్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. సో దీనిపైన మీరైతే ఎంతైతే లోన్ అయితే డిస్బర్స్మెంట్ అవుతుందో దానిపైన వచ్చేసి మనకి 0.8% కమిషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సిఎస్సిలో వచ్చేసి ఐఐఎఫ్ఎల్ లోన్కు సంబంధించి లీడ్స్ అయితే జనరేట్ చేయవచ్చు. ఓకే అండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లెట్స్ గో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్.